ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. దిస్ ఇస్ సతీష్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనిచ్చేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రోడ్ మ్యాప్ కోసం వెయిటింగ్ చేస్తున్నానని, అది రాగానే అసలు పని మొదలు పెడతానన్నారు ఆయన. 2024లో ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తామంటూ ధీమాగా చెప్పుకొచ్చారు. అయితే పవన్ కార్యాచరణలో స్పష్టత ఉందా? సర్కారు వ్యతిరేక ఓటు చీలనవ్వబోనంటే అర్థమేంటి? 2024 ఎన్నికల నాటికి టీడీపీ, బీజేపీ, జనసేన ఒక్కటవుతాయా? ఏపీలో పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో కొత్త ఫ్రంట్ ఏర్పడబోతుందా? దీనికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు జనసేన ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న బొలిశెట్టి సత్యనారాయణ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు మరి కాసేపట్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర రెడ్డి గారు, ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు కూడా మరి కాసేపట్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. తలగేసే పాలకుడు ఉంటే తల బంతిని ఎగిరితన్నే పరశురాముడు ఉంటాడు. దోపిడీ చేసే వైసీపీ గూండాగాళ్ళు ఉంటే వారి దోపిడీని అడ్డుకునే జన సైనికులు ఉంటారు. వైసీపీది విధ్వంసం, జనసేనది వికాసం. వారిది ఆధిపత్యం, మనది ఆత్మగౌరవం. అది అహంకారానికి అడ్డ. ఇది జన సైనికుల గడ్డ. పవన్ కళ్యాణ్ గారి అంతిమ లక్ష్యం, ఆయన రాజకీయాల్లోకి వచ్చిన మొదటి రోజు దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడం, ద్వేషించడమే ఆయన సిద్ధాంతం. మరొక సిద్ధాంతం లేనటువంటి, పైకి 100 మాటలు చెప్పినా కూడా ఆయన అంతరాత్మలో ఏకైక సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారి వినాశం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యతిరేకతే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, ఎక్కడికి వెళ్ళదు. మీ కష్టం, మీ మీద పడ్డ ప్రతి లాఠీ దెబ్బ నా మీద పడ్డట్టు గుర్తుపెట్టుకోండి. నేను ఖచ్చితంగా చెప్పగలను, అమరావతి ఇక్కడి నుంచి కదలు. అలా అని చెప్పి మిగతా ప్రాంతాలను వదిలేస్తామని కాదు. మీరేం చెప్పారు? ఐవీఆర్ కృష్ణారావు గారు పుస్తకం ఓపెన్ చేసినప్పుడు ఈ బెజవాడలో కనకదుర్గమ్మ సాక్షిగా మీరేం చెప్పారు? ఇది ఒక కుల రాజధాని, ఇది అందరికీ రాజధాని కాదు ఇది అని చెప్పి మీ నోటితో మీరు మాట్లాడి, కర్నూలు వెళ్ళి అది ఒక సామాజిక వర్గం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి రాజధాని మాత్రమే, ఇది అందరి రాజధాని. మన దృష్టిలో, మన మనసులో, జనసేన మనసులో మాత్రం కర్నూలే రాజధాని అని చెప్పి మీరు మాట్లాడి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? వైసీపీ ఒళ్ళు బలిసి అధికార మదంతో ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ అనబడే మహిషానికి కొమ్ములు ఇరగొట్టి కింద కూర్చోబెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ఏంటి లక్ష్యం అంటే చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ చేయాలి. జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తానంటున్నారు. ఇన్ని పార్టీలు కలిపి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 100 సీట్లు పోటీ చేయాలి కదా, 175లో, లేదా 90 సీట్లన్నా పోటీ చేయాలి కదా. పోటీ చేస్తారా రేపు 90 సీట్లు? మీరందరూ ఈ పంచుకోళ్ళ కషాయం చేతబడులు చేసేటువంటి చేతబడి పూజారులందరూ కూడా ఒక చోట చేరాలనేటువంటి లక్ష్యంతో పెట్టుకున్నటువంటి మీటింగ్ తప్పితే వేరే ఏమైనా ఉందా? ఇది నన్ను వైసీపీ నాయకులు, మంత్రులు తిట్టడం స్టార్ట్ చేశారంట. వెల్లంపల్లి, వెల్లుల్లిపై, బంతి, చామంతి, పూబంతి, గోడ కొడితే తిరిగి రాని బంతి, అవంతి, వీళ్ళేదో మాట్లాడుతున్నారంటే నేను చెప్పా, ఇంకా మాట్లాడలేదు కదా, ఏంటి వాళ్ళ తొందర ఏంటని. ఎల్లుల్లిపాయో ఎల్లంపల్లి అంటే మీరు మాత్రం మానసిక అత్యాచారం చేయొచ్చు. అవంతి, బంతి, పూబంతి, చామంతి, గోడ కొడితే వెనక్కి రాని బంతి. మీరు మాత్రం బాగా మెడలో బోర్డు వేసుకుని నేను మానసిక అత్యాచారాలు చేస్తానని చెప్పి విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే ఆయన్ని ఆడమ్మాగ తేడా లేకుండా మానసిక అత్యాచారం చేయొచ్చు. మీరు మిమ్మల్ని మాత్రం పొల్లెత్తి మాట అనకూడదు. మిమ్మల్ని ఏమన్నా అంటే మానసిక అత్యాచారం. రాంబాబు గారు
రాంబాబు గారు వారి అమ్మాయి పెళ్లికి నన్ను పిలిచినప్పుడు, అప్పుడు వీళ్ళు ప్రతిపక్షం ఉన్నప్పుడు, ఆయన ఓడిపోయినప్పుడు ఆ పెళ్లిలో పక్క తీసుకు చెప్పుండొచ్చు కదా నాకు. కళ్యాణ్ గారు మాకు అది ఇష్టం లేదండి, మరి ఏకవచనంతో మర్యాద ఏదో ఒకటి చెప్పండి, మేము 3 రాజధానులు ఆ రోజు చెప్పుండొచ్చు కదా. బిడ్డ పెళ్లికి పిలిచిన వ్యక్తులు ఆ రోజున 3 రాజధానుల గురించి ఎందుకు మాట్లాడలేదు? ఏదో కులంలో పెద్ద హీరోవి, బాగా జనం అంటే జనం మోజుపడతారు, ప్రత్యేకించి మనవాళ్ళందరూ మోజుపడతారని రాంబాబు గారు ఏదో అమాయకంగా నిన్ను పిలుచుకున్నాడు పెళ్లికి. అంటే పెళ్లికి వెళ్తాం, రాబాకు పెళ్లికి వచ్చి పిల్లల్ని ఆశీర్వదించి వెళ్ళవయ్యా అంటే ఇవాళ ఈ పురాణం అనుకుంటాం. రాంబాబు మరి మనమెవరు? మన సినిమాకు పేరు కదా, తప్పు కదా ఈ రకమైన భాష. అంటే మనం ఎవరినైనా మానసిక అత్యాచారం చేసి మానసిక ఆనందం పొందొచ్చు. ఇదేం సునకానందం పవన్ కళ్యాణ్ గారు మనకి? నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ను పెంచుతున్నాయి. ఖచ్చితంగా ఈసారి వ్యతిరేక ఓటును చేల్చనివ్వబోనంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో పరమార్థం ఏంటి? త్వరలో అన్ని శక్తులు ఏకమవుతున్నాయా? బీజేపీ రూట్ మ్యాప్ కోసం వెయిటింగ్ చేస్తున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటన చేసిన నేపథ్యంలో నిజంగా బీజేపీ రూట్ మ్యాప్ ఏమైనా ఉండబోతుందా? వ్యతిరేక ఓటు చేల్చకుండా ఆయన చేసే ప్రయత్నం అంటే మిగతా పక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి ఒక ఫ్రంట్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేయబోతున్నారు? ఈ అంశాలన్నిటికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. ప్రస్తుతం చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర రెడ్డి గారు. మనం ఇందాక అనుకున్నట్టే జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ అధికార ప్రతినిధి బొలిశెట్టి సత్యనారాయణ గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు సిద్ధంగా ఉన్నారు. అలాగే తెలకపల్లి రవి గారు ప్రముఖ విశ్లేషకులు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, శిల్పా రవిచంద్ర రెడ్డి గారు, ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చనివ్వబోను, ఇది నిన్న పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన. ఆ ప్రకటనలోనే చాలా అర్థాలు కనిపిస్తున్నాయి, చాలా ఈక్వేషన్స్ తెర ముందుకు వస్తున్నాయి. నిన్న పవన్ ప్రకటనపై మీ స్పందన ఏంటి? ఇందులో కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో నాకైతే ఏం అర్థం కాదు. మొదటి నుంచి మేము ఒకటే చెప్తూ ఉన్నాం, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వేరు వేరు కాదు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒకటే. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కోసం ఉడిగం చేస్తాడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడం కోసం అందరినీ మభ్య పెడతాడు అని చెప్పేసి మొదటి నుంచి మేము చెప్తున్నదే నిన్న స్పష్టంగా పవన్ కళ్యాణే చెప్పడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ ఎక్కి మేము వ్యతిరేక ఓట్ని చీల్చనివ్వబోము అంటే అది వాళ్ళ స్ట్రాటజీ. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంచాలి అంటే ఆనాడు ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక ఓటు చీలి వైఎస్ఆర్సీపీకి ఆ ఓట్లు పడకూడదు, అందుకనే అన్ని వ్యతిరేక ఓట్లన్నీ ఒక పార్టీకి పడితే ఇబ్బంది అని చెప్పేసి ఆ రోజు పవన్ కళ్యాణ్ టీడీపీ జనసేన సపరేట్ గా రావడం జరిగింది. మరి ఈనాడు ప్రభుత్వంలో మేమున్నాం కాబట్టి, మా ప్రభుత్వం ఉంది కాబట్టి, మా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఈసారి చీలకూడదు కాబట్టి మేమిద్దరం కలిసి రావాలి అని చెప్పేసి వాళ్ళ స్ట్రాటజీ. దీంట్లో కొత్త ఉందండి, 2019లో అదే చేశారు, 2024లో అదే చేయబోతున్నాడు. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పల్లకిని మోయడానికి సిద్ధంగా. 2019కి నిన్నటి ప్రకటన చాలా తేడా ఉంది. 2019లో జనసేన ఇండివిజువల్ గా పోటీ చేసింది, తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్ గా పోటీ చేసింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ పోటీ చేసింది. బట్ 2014లో జనసేన పోటీలోనే లేదు. 2014లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది, బయట నుంచి మద్దతు ఇచ్చారు. కానీ ఈసారి వ్యతిరేక ఓటు చేల్చనివ్వను అంటే దాని అర్థము కలిసి పోటీ చేస్తామని చెప్పడమే కదా. అంతే. నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడికి అనుకూలంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడమే ధ్యేయం వాళ్ళది. సో ఆనాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలి కాబట్టి మేము సపరేట్ గా వస్తాము, ఈనాడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదు కాబట్టి మేము కలిసి వస్తాము, అంతే కదా. నేను అనేది ఏంటంటే ఫైనల్ గా అవుట్పుట్ ఏంటి? ఫైనల్ గా వాళ్ళకి కావాల్సింది చంద్రబాబు నాయుడు గారిని ఆ ముఖ్యమంత్రిగా ఆ కుర్చీలో కూర్చోబెట్టాలి, లేకపోతే నారా లోకేష్ గారిని కూర్చోబెడతారు. మరి వాళ్ళిద్దరిలో ఎవరిని డిసైడ్ చేసుకుంటారో ఇంకా మనకి స్పష్టత లేదు కాబట్టి అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. ఫైనల్ ఒకటి క్లారిటీ ఇచ్చింది ఏంటంటే, అయ్యా నేను చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోయడానికి సిద్ధంగా ఉన్నాను, జన సైనికుల్లారా మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీని మనం అధికారంలోకి తీసుకురావాలి కాబట్టి మన ఫ్యాన్స్ అందరు కలిసి మీరు ఈసారి చంద్రబాబు నాయుడు గారికి చెయ్యాలి అని చెప్పేసి స్పష్టంగా చెప్పినట్టు కనపడుతుంది. దీంట్లో బీజేపీ వాళ్ళు రూట్ మ్యాప్ ఇవ్వండి. రూట్ మ్యాప్ ఏంటంటే
మనం అందరం కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకూడదు, కాబట్టి అందరం కలిసి వెళ్దాము, ఓకే. కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా అదే పద్ధతిలో రావాలి అని చెప్పేసి బీజేపీ వాళ్ళకు కూడా ఒక సంకేతం పంపించారు. రైట్. సో దీంట్లో పెద్ద కొత్తగా ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారిని అల్టిమేట్ గా ముఖ్యమంత్రిని చేయడమే ఈయన ధ్యేయం అనేది మరొకసారి స్పష్టంగా చెప్పడం. రైట్. బొలిశెట్టి సత్యనారాయణ గారు, నిన్నటి మీ పార్టీ అధినేత ప్రకటనతో పొత్తులపై మీరు క్లారిటీ ఇచ్చినట్టుగానే భావించాలా? ఈసారి వ్యతిరేక ఓటు చీల్చనివ్వనంటే అంటే మిగతా విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? కొత్త ఫ్రంట్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారా? అవసరం ఉంటుందని అనుకోవడం లేదండి. ఎందుకంటే 2019లో టీడీపీ వ్యతిరేక ఓటు చీల్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీలతో జతకట్టారు? ఎందుకు కన్సాలిడేటెడ్గా టీడీపీ వ్యతిరేక ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి గారికి పడింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, ఆ ప్రజలు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యామ్నాయం అనుకున్నారు. అనుకోబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే నేను ఉన్నాను, నేనే ప్రభుత్వాన్ని జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అన్నారు. అంటే బీజేపీ ప్రభుత్వాన్ని కూడా మద్దతిస్తారని చెప్పలా, జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అని గట్టిగా చెప్పారు. వ్యతిరేక శక్తులన్నీ ఇది అలా ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారికి గర్వం ఎక్కువైపోయి ఎమర్జెన్సీ పెడితే ఆ గర్వానికి అణచడానికి వ్యతిరేక శక్తులన్నీ ఏకమైనప్పుడు అంటే అప్పుడు ఎవరెవరు ఏకమయ్యారండి? భారతీయ లోక్దల్, భారతీయ జనసంఘ్, సోషలిస్ట్ పార్టీ, కాంగ్రెస్. అంతేగాని కమ్యూనిస్ట్ పార్టీలు మిగతా వాళ్ళందరూ ఏకమలా. కాబట్టి వ్యతిరేక శక్తులు వ్యతిరేక ఓటు చీలకపోవడం అంటే ఏకైక అర్థం ఏంటంటే వీళ్ళు విపరీత అర్థాలు తీస్తున్నారు. ఏకైక అర్థం ఏంటంటే ఆల్టర్నేటివ్ నేనే, అందులో ఏం అనుమానం లేదు. అది మీకు ఆ క్లారిటీ త్వరలో ప్రజలు ఇప్పుడు మీకు ఎందుకు ఒకటి చూడండి. ఈ మధ్యన యూనివర్సిటీలో ఒక ప్రాబ్లం వచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీలో చెలో యూనివర్సిటీ పిలుపునిచ్చారు, అఖిలపక్షం వేశారు, అందరూ పిలుపునిచ్చారు. కానీ పిలుపుకి ఇచ్చి నిలబడింది ఎవరు అంటే ఒక్క జనసేనే. విజువల్స్ మీరు చూసుకుని మీ 10 టీవీ విజువల్స్ తెప్పించి చూడండి. జనసేనకి జనం ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? జన సైనికులు, వీర మహిళలు ఉంటే చాలు, నాకు ఏ నాయకులు అక్కర్లేదు, మీరు నేను కలిసి సాధిస్తాం. ఇది ఒక కొత్త చరిత్ర అండి. అంటే ఇప్పుడు వ్యతిరేక ఓటు చీలకూడదంటే చంద్రబాబు నాయుడు అంటారండి. చంద్రబాబు నాయుడిని వాళ్ళ కొడుకుని ఎండగట్టిన తర్వాత ఈ రోజు వరకు ఆయన పొగడలేదే. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు అవంతి శ్రీనివాస్ని, అంబటి రాంబాబుని తిట్టారు. ఇప్పుడు నేను టీవీలో బొలిశెట్టి సత్యనారాయణ గారు ఒక క్లారిటీ ఇవ్వండి. బొలిశెట్టి సత్యనారాయణ గారు ఒక క్లారిటీ ఇవ్వండి. మీరేమంటున్నారు? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వనంటే దాని అర్థము జనసేనకే అవకాశం ఇవ్వండి అని చెప్పడం అని అంటున్నారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల పాలన పైన కొంత ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఓటుగా మారితే ఖచ్చితంగా ఆ వ్యతిరేక ఓటు అనేది ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 23 సీట్లు వచ్చినా 40% ఓటు బ్యాంక్ సాధించుకున్న పార్టీ ఇప్పటికీ కొంత బలమైన ప్రతిపక్షంగా కనిపిస్తున్న పార్టీ, అటు క్యాడర్ వైజు, లీడర్ వైజు. అదే సందర్భంలో 8% ఓటింగ్ పర్సంటేజ్తో 3వ అతిపెద్ద పార్టీకి మీరు అవతరించారు. రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి అంటే నాకు ఇష్టం లేదనుకుందాం ఎగ్జాంపుల్కి, నా వ్యతిరేక ఓటు ఖచ్చితంగా ఒక టీడీపీ అభ్యర్థికి, ఒక జనసేన అభ్యర్థికి క్యాస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది కదా. అలాగా కాదు, అందరం వ్యతిరేక ఓటు చీల్చనేమోనంటే దాని అర్థం అందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొందామని చెప్పడమే కదా పొలిటికల్గా. ఇందులో ఇంక పెడార్థాలు ఏముంటాయి సార్? ఇప్పుడు సతీష్ గారు చాలా సింపుల్. 2019లో వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అదే జరుగుతుంది ఇప్పుడు. మీరు చూడండి, వ్యతిరేక ఓటు చీలకపోవడం అంటే ఏంటంటే ఆల్టర్నేటివ్గా ఎవరో మరి మీరు ఇప్పుడు సతీష్ గారు ఓటు వేయాలి, మీకు వ్యతిరేకంగా ఉన్నారు వైసీపీకి, జనసేనకి వేస్తారా, తెలుగుదేశంకి వేస్తారా అంటే ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారని నమ్ముకుంటూ వాళ్ళకి వేస్తారు. ఇంకా ఇక్కడ తెలుగుదేశం అనేది ఎగ్జిస్టెన్స్ లో లేదండి. 40% ఓటు ఎందుకు వచ్చిందంటే ఇద్దరు కలిసి ఆడిన నాటకాల్లో అవ్వదండి. మీకు అది చూడండి, ఆ ఎమర్జెన్సీ ఏమవుతుందంటే ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు ప్రజలు అదే చెప్పాను మీకు, ఒక అఖిలపక్షం పిలిపించారు ఆంధ్ర యూనివర్సిటీ, చెలో యూనివర్సిటీ అని, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కి వ్యతిరేకంగా పిలిపిస్తే, అన్ని పార్టీలు పిలిపిస్తే నిలబడింది ఒకటే పార్టీ. మొత్తం జనం అంతా కూడా ఒకటే పార్టీ నుంచి వచ్చారు. అసలు ఆ పార్టీ ఒకటే ఉందని నిలబడడానికి, తిరగబడడానికి. ప్రజలు చూసేది ఏంటంటే ఆల్టర్నేటివ్ ఎవరు? ఆల్టర్నేటివ్ ఓన్లీ జనసేన, పవన్ కళ్యాణ్. రైట్. కేఎస్ జవహర్ గారు, చాలా సింపుల్. అది పవన్ కళ్యాణ్ వ్యాఖ్యను మీరు ఎలా చూస్తున్నారు? వ్యతిరేక ఓటు చీల్చనివ్వను, వ్యతిరేక శక్తులను ఏకమవ్వాలంటున్నారు. దాని అర్థం జనసేన ప్రభుత్వానికి అవకాశం ఇవ్వమని అర్థం. దీన్ని పెడార్థాలు తీయాల్సిన అవసరం లేదని సత్యనారాయణ గారు అంటున్నారు.
మీ అంచనా ఏంటి? నమస్కారం నమస్తే సార్. నమస్కారం నమస్తే. సతీష్ గారు, ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికి కూడా గుడ్ మార్నింగ్. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని ఎవరే విధంగా తీసుకున్నప్పటికీ రాజకీయ అవసరాల కోసం తీసుకునేటటువంటి చర్యగా నేనైతే భావించట్లా. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆయన వ్యాఖ్యలు చేశారని నేనైతే అనుకుంటా ఉన్నా. దాదాపుగా 3 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో ఆ పరిపాలన మూల్యం అనేది ప్రజలు చెల్లించుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆ మూల్యం చెల్లించుకోకూడదు, ప్రజలు ఇబ్బందులు పడకూడదు. ఒక పక్క భవన నిర్మాణ కార్మికులు కానీ, అదేవిధంగా ఈరోజు మద్యానికి సంబంధించి కానీ, డ్రగ్స్కి సంబంధించి కానీ, గాంజాకి సంబంధించి కానీ, సారా సంబంధించి కానీ, ఇలా అనేక సమస్యలతో అతలాకుతలం అవుతూ ఉన్నటువంటి పరిస్థితి కానీ, దాంతోపాటుగా నాడు నేడు ప్రోగ్రాం పెట్టి పాఠశాలను బలోపేతం చేస్తానని చెప్పి ఈరోజు పాఠశాలలే లేకుండా గ్రామాలకు పాఠశాలను దూరం చేసినటువంటి పరిస్థితులు కానీ, ఈ పరిస్థితులు అన్నింటిలో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి సందర్భంలో ప్రజలను ఏ విధంగా బయటికి తీసుకురావాలంటే అందరం సమిష్టిగా ఏ విధంగా ఈ ప్రభుత్వం మీద పోరాడి ప్రజలను చైతన్యవంతం చేయాలనే దానినే దృష్టిలో పెట్టుకుని మాట్లాడినట్టుగా నేనైతే భావిస్తా ఉన్నా. దాంతో పాటుగా తెలుగుదేశం జవహర్ గారు మీ భావన నేను తప్పబట్టడం లేదు, మీరు ఆ విధంగా భావించడానికి నేను తప్పబట్టడం లేదు. కానీ నిన్న ఆయన చేసిన ఇంకో కామెంట్ ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనేమో, బీజేపీ రోడ్ మ్యాప్ కోసం వెయిటింగ్ అని. అంటే ఇండైరెక్ట్గా పొత్తులకి ఆయన సంకేతం పంపారని తెలుగుదేశం పార్టీ భావిస్తోందా? ఆ మాటల్లో పొత్తులకి సంకేతం కనిపించడం లేదా? ఇక్కడ సతీష్ గారు ఆయన భావన నాకు అర్థమైన భావన ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన అంతమొందించడానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఐక్యమై పోరాటం చేసి ప్రజలను చైతన్యవంతం చేసి మంచి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలన తీసుకురావచ్చేటటువంటి పరిస్థితి ఉందని చెప్పారు. అలాగా సతీష్ గారు కలిసి పోటీ చేస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది? అలా కాదు, కలిసి పోటీ చేస్తే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది? ఏ విధంగా చేస్తారు? కలిసి పోటీ చేసిన తర్వాత ఆ పొత్తులు అనేవి రకరకాలుగా ఉంటాయి. అరే మేమంతా ఒకటి కాదు, మీ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు కమ్యూనిస్టులతో పెట్టుకున్నాడు, టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు, పొత్తులు అనేవి పెట్టుకుంటా ఉంటారు. దానికి చరిత్ర ఒకసారి వెనక్కి తిరగేయండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు వెనకుండి నడిపించినటువంటి శక్తులు కూడా గత ఎన్నికల్లో ఉన్నాయి, లేవా? గత ఎన్నికల్లో ఫ్రెండ్లీ కంటెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఎన్ని చోట్ల లేవంటారు? ఈరోజు నేననేది ఎవరు పల్లకినో ఎవరు మోసేటటువంటి వాళ్ళు పోయేలు ఎవరు లేరు. రాజకీయాలు ప్రజల యొక్క విస్తృత ప్రయోజనాల దృష్ట్యా రాజకీయం చేస్తారు ఏ రాజకీయ పార్టీ అయినా. అంతే తప్ప ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి ఇంకొకళ్ళు ఎందుకు వస్తారు ముందుకు? తెలకపల్లి రవి గారు, కాబట్టి నేను అనేది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఏదో విధ్వంస పరిపాలనతో మొదలుపెట్టి ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి శంకుస్థాపన లేకుండా చేసినటువంటి పరిస్థితి కానీ, అమరావతి రైతుల పరిస్థితి కానీ ఇవన్నీ నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన పరిస్థితి తప్ప వేరే విధంగా లేదు. తెలకపల్లి రవి గారు, ఓవరాల్ గా ఓకే, రాజకీయ పరమైన ఈ వ్యాఖ్యలను ఒక్క నిమిషం పక్కన పెడితే ఒక విశ్లేషకుడిగా మీ అంచనా ఏంటి? పవన్ కళ్యాణ్ పొత్తులపై ఒక క్లారిటీ ఇచ్చినట్టుగానే భావించాలా? వ్యతిరేక ఓటు చేల్చకూడదన్న విషయంలో పెడార్థాలు తీయొద్దని బొలిశెట్టి సత్యనారాయణ గారు అంటున్నారు. క్లియర్ కట్గా కలిసి ఉన్నప్పుడే కదా వ్యతిరేక ఓటు చేల్చకుండా ఉంటుందనేది మనకు కనిపిస్తున్న థియరీ, మనకు కనిపిస్తున్న ఫినామినా. మీ అంచనా ఏంటి? నిన్న ఆయన వ్యాఖ్యల్లో అసలు అర్థం ఏంటి? సతీష్ గారు, మిత్రులందరికీ కూడా నమస్కారం. సార్ నమస్తే సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న చేసిన వ్యాఖ్యలు హీట్ పెంచుతున్నాయని మీరు అంటున్నారు, కానీ కొంచెం రూట్ పెంచుతున్నాయని మనం అనాల్సి వస్తుంది. అంటే ఎన్నికలు ఇంకో 2 ఏళ్ళు ఉన్నాయనుకుంటే ఎన్నికలకు ఏ విధంగా పొత్తులు లేదా ఓట్ల చీలిక ఇది చాలా కీలకంగా మన రాజకీయాల్లో నడుస్తూ ఉంటుంది. ఆయన ఓట్లు చీలకుండా నేను చూస్తానని చెప్పారు. సరే, వాళ్ళ పార్టీ వార్షికోత్సవం పెద్ద ఎత్తున జరిపారు. ఆ పార్టీ గురించి అలాగే ప్రస్తుత ప్రభుత్వం యొక్క తప్పిదాల గురించి తీవ్ర భాషలో అపహాస్యం కూడా కల్పించి జోడించి మాట్లాడారు. అది ప్రతిపక్షంగా అందులో ఏమి పొరపాటు లేదు, అది హక్కు. ఆ రెండవది ఉద్యమాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి. కానీ కీలకమైన భాగము నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు చర్చ జరుగుతున్న భాగము పొత్తుల గురించి. మీరు ఇందులో పదార్థాలు ఎవరు తీస్తున్నారు, లేకపోతే ఎవరు దీన్ని అతిగా సంతోషిస్తున్నారు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఒకటేమో వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ విషయంలో ఒకటే విధమైనటువంటి అంచనాకు రావడం ఇక్కడ ఆశ్చర్యం. తెలుగుదేశం పార్టీ అంటే జవహర్ గారు మాజీ మంత్రి, ఆయన జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. కానీ రాత్రి నుంచి కొంతమంది ఆ పార్టీకి సంబంధించిన మిత్రులు వాళ్ళ ఉత్సాహం సంతోషం చూస్తుంటే
అయిపోయింది, పొత్తు పొడిచింది, ఇంటికి వచ్చేసారు అన్న పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కొంచెం మనం వెనక్కి వెళ్తే చంద్రబాబు నాయుడిని మనం పవన్ కళ్యాణ్ మనం జనసేనతో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది అని అడిగినప్పుడు ఆయన సొంత నియోజకవర్గంలో వన్ సైడ్ లవ్ కుదరదు కదా, అవతల నుంచి కూడా సిగ్నల్ రావాలి కదా అని ఆయన అన్నారు. అంటే ఇప్పుడు వన్ సైడ్ లవ్, టూ సైడ్ లవ్ అయిందా అనేది ఒక ప్రశ్న వస్తుంది. అయితే దీనికి ట్రయాంగిల్ కోణం లాగా బీజేపీ రూట్ మ్యాప్ కోసం చూస్తున్నాను అన్నారు. మరి ఇప్పుడు వైసీపీ రవిచంద్రారెడ్డి గారు అంటున్న ప్రకారం చూస్తే చంద్రబాబు పల్లకి మోయడానికే సిద్ధం అవుతున్నారు అంటున్నారు. అసలు పార్టీ జనసేనకు సంబంధించిన ప్రధాన కార్యదర్శి గారేమో మేము ప్రభుత్వంలోకి రావాలనుకుంటున్నాం, కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ క్లారిటీ ఎక్కడ, నిజానికి క్లారిటీ ఇప్పుడు ఇక్కడికి మన బొలిశెట్టి గారు కాకుండా ఇంకో కొంతమంది మిత్రులు, ఉదాహరణకు సీఎం రమేష్ వచ్చుంటే ఆయన ఇంకో విధంగా చెప్పుకునేవాడు. కాబట్టి క్లారిటీ అంటున్నారు, కానీ వాస్తవం చెప్పాలంటే ఒక విషయంలో క్లారిటీ ఉంది. పవన్ కళ్యాణ్ బీజేపీ రూట్ మ్యాప్ కోసం చూస్తున్నారు. తెలుగుదేశం కానీ వైసీపీ కానీ వాళ్ళు కూడా బీజేపీ మీద విమర్శలు చేయటం లేదు. సో రిమోట్ కంట్రోల్ ఇప్పటికి కూడా బీజేపీ చేతుల్లోనే ఉంది అన్న ఒక అంశం అయితే దీని అంతటి ద్వారా స్పష్టం అవుతుంది. ఇంకా ఈ లవ్ స్టోరీకి అటు ఇటు అయిన తర్వాత ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమవుతుంది, రాష్ట్రం యొక్క భవిష్యత్తు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీ, దాని పెరుగుదల, సంఖ్యలు, వివరాలన్నీ కూడా చెప్పారు. కసరత్తు చేశారు. నిన్న కసరత్తు చేసి మాట్లాడిన ప్రసంగం ఏది అంటే సమస్యలు, వ్యక్తులు, వైసీపీ వాళ్ళని కూడా అందరినీ అనడం లేదని 1-2 సార్లు చెప్పడం ద్వారా వాళ్ళని మంచి చేసుకోవడం, లేకపోతే మతాలకు, కులాలకు సంబంధించిన ప్రస్తావనలు ఇవన్నీ చూసినప్పుడు ఆయన చాలా ఒక దృష్టికోణంతోనే మాట్లాడారు. అది పూర్తిగా రాజకీయ ప్రశ్న. కానీ రాజకీయ కోణంలో చూసినప్పుడు అతిపెద్ద ప్రశ్న ఆయన ఇచ్చిన ప్రణాళికలో ప్రత్యేక హోదా, రాష్ట్రాన్ని కేంద్రం అన్న మాట అసలు వినిపించలేదండి. మరి రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్నప్పుడు కేంద్రం నుంచి రావాల్సినవనండి, లేదా బీజేపీ రూట్ మ్యాప్. బీజేపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడాన్ని ఒప్పుకుంటారా? తెలుగుదేశం వాళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడాన్ని ఒప్పుకుంటారా? లేదు. మన బొలిశెట్టి గారు చెప్తున్నట్టుగా ఈ ప్రశ్నలన్నీ దీంట్లో. అంటే రవి గారు, అంటే బీజేపీ రూట్ మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నారు కదా, అంటే బీజేపీ కూడా ఒక సిగ్నల్ ఏమైనా పంపించారా? నా విధానం ఇది, మేమందరం వ్యతిరేకం చేయకుండా మేము ఒక ఎమాక్యులేట్ కాబోతున్నాము, మీరేదో మరి మీ విధానం కూడా చెప్పండి అని ఇండైరెక్ట్ గా అన్నట్టుగా అనుకోవచ్చా? సతీష్, ఒక పార్టీ నాయకుడు ఇంకో పార్టీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చుట్టడం ఏంటంటే, జనసేన రూట్ మ్యాప్ తెలుగుదేశం ఇస్తుందని వైసీపీ ఆరోపిస్తుంది. కాదు, బీజేపీ కోసం చూస్తున్నానని ఆయన చెప్తున్నారు. ఇందులో ఏది సత్యం? ఎమర్జెన్సీ నాటి పరిస్థితికి దీన్ని ఎలా పోలుస్తాం? ఇక్కడ పార్టీలు వాటి ఇవి వేరుగా ఉన్నాయి. సరే, ఈ పాలన బాగాలేదు, అందరు కలవాలనుకుంటే కూడా అది కార్యాచరణ ప్రణాళిక కాదు. అందుకని తప్పకుండా ఈ ప్రశ్నలకు సమాధానం జనసేన నుంచి రావాల్సి ఉంటుంది, బీజేపీ నుంచి కూడా రావాలి. ఈ రూట్ మ్యాప్ లో వాళ్ళు జాయిన్ అవుతారా? వాళ్ళు 2 ప్రభుత్వాలు, 2 పార్టీలను దెబ్బతీసి మేము వస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని గతంలో ప్రకటించారు. వాళ్ళు దానికి కట్టుబడి ఉన్నారా? చాలా ప్రశ్నలు ఉన్నాయి. నిజానికి నా బదులు బీజేపీ నాయకుడు ఇక్కడ ఉండుంటే అట్లా ఖచ్చితంగా మరికొద్ది సేపట్లో జాయిన్ కాబోతున్నారు. ఖచ్చితంగా అడిగి తెలుసుకుందాం. బొలిశెట్టి సత్యనారాయణ గారు, అంటే ఒక జనసేన పార్టీకి మేము అధికారంలోకి వస్తాం, మా విధానం ఇది, వైసీపీది విధ్వంసం, మాది వికాసం, ఇట్లాగా మీ యొక్క విధానం తీసుకున్నారు. ఓకే, అప్ టు ద యువర్ పార్టీ ప్రెరోగేటివ్. కానీ రవి గారు ప్రస్తావించిన అంశం కూడా అత్యంత కీలకమైనది. అంటే మీరు బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూడడం ఏంటి? అంటే బీజేపీ నిర్దేశిస్తుందా మీ విధానాన్ని, మీ రాజకీయ విధానాన్ని, మీ పాలసీని? ఎలా అర్థం చేసుకోవాలి నిన్నటి వ్యాఖ్యని? అంటే ఇప్పుడు జాయింట్ యాక్షన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సతీష్ గారు కరెక్ట్. అంటే తెలకపల్లి రవి గారు అంటే నాకు చాలా గౌరవం, మా మిత్రుడు కూడా. ప్లీజ్ సార్ మాట్లాడండి. కానీ ఆయన కమ్యూనిస్టు ఒక యాంగిల్లోనే ఆలోచిస్తాడు, రెండో యాంగిల్ ఆలోచించడు. ఇప్పుడు బేసిక్గా ఎవరిని అడగలేదు అని ఇందాక తెలకపల్లి రవి గారు చెప్తున్నారు. బీజేపీని నిలదీయాలి కదా, కేంద్రాన్ని ఒక్క మాట కూడా అనలేదని. ఆయన ఇప్పుడు ఏం చెప్పారు, ఏం చేస్తానని చెప్పారు నేను అధికారంలోకి వస్తే ఈరోజు. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సినవన్నీ హక్కులండి, దానాలు ధర్మాలు కాదు. తిరగబడ్డానికి గత ముఖ్యమంత్రికి ధైర్యం లేదు, ఇప్పుడు ముఖ్యమంత్రికి ధైర్యం లేదు. మీరు అఖిలపక్షం అయ్యండి, స్టీల్ ప్లాంట్ గురించి కానీ దేనికైనా సరే నేను మీ వెనకతలు వస్తానంటే ఇప్పటి వరకు అఖిలపక్షం అయ్యడానికి మరి ఏం అడ్డొచ్చిందో శిల్ప రవిచంద్రారెడ్డి గారు కూడా చెప్పాలి. మనం నిన్న చెప్పిన దాంట్లో అసలు అంశం వదిలేసి అసలు చెప్పని అంశం మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు నిన్నటి నుంచి. అన్ని టీవీ డిబేట్లు, చర్చలు అన్నీ చూస్తున్నాను నేను.
అసలు ఆయన ఏం చెప్పారు, రాష్ట్ర బాధ్యతను స్వీకరిస్తున్నాం, అప్పుల్లో కూరుకుపోయింది, Okay. అప్పులు లేని రాష్ట్రంగా మార్చడమే జనసేన లక్ష్యం. అంటే అప్పులు లేని రాష్ట్రంగా మార్చాలంటే తెలుగుదేశంతో వెళ్తే అవుతుందా? అవ్వదు కదా. వైసీపీతో వెళ్తే అవుతుందా? అవ్వదు కదా. రెండోది, తెల్ల కార్డు వాళ్ళకి ఉచిత ఇసుక ఇస్తాను, ప్రతిభ ఉన్న వారికి ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తాను, Right. వచ్చేటట్టు చేస్తాము వ్యాపారం చేసుకోవడానికి. అలాగే వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తాము, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తాము, ముఖ్యంగా సిపిఎస్ విధానం రద్దు చేసి కొన్ని అంశాలకు సంబంధించి మీ విధానాన్ని ప్రకటించారు. మీరు అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పారు. నేను ప్రారంభంలో అన్నాను, ఇది అభ్యుదయ ఎవరి పార్టీ, అది మీ ప్రెరగేటివ్, నేను అది కాదనటం లేదు, తప్పు పట్టడం లేదు. నేను అడిగిన స్ట్రైట్ ప్రశ్న ఏంటంటే, బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నామంటే బీజేపీ రేపొద్దున మీ రాజకీయ విధానాన్ని డిసైడ్ చేస్తుందా? అంటే బీజేపీ నుంచి ఏం కోరుకుంటున్నారు? రోడ్ మ్యాప్ అంటే వాళ్ళు ఏం చెప్పాలని కోరుకుంటున్నారు? వాళ్ళు ఏం చెప్పాలని కోరుకుంటున్నారు? ఏం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి కూడా బీజేపీ ఏం చేయాలనుకుంటుందో అది కూడా కావాలి కదండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించే బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకున్నది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి. రైట్. ఆ రోజు 77లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడింది కూడా ప్రధాన పార్టీ జనసంఘ్, ఇప్పుడు భారతీయ పార్టీ. 83 నుంచి భారతీయ జనతా పార్టీ అయింది, కానీ అప్పుడు పార్టీ పోరాడింది కూడా భారతీయ జనసంఘ్. అది మాక్సిమం ఫైట్ చేసింది జనసంఘ్. అలాగే కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో విధి విధానం ఏంటంటే, ఒకటి, మొట్టమొదటి వీళ్ళు చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏం చేస్తామన్నది కూడా ఆ రూట్ మ్యాప్ లో భాగం అవుతుంది. నెక్స్ట్ ఏమంటే, కలిసి వెళ్ళగలుగుతామంటే మోడీ గారు చాలా క్లారిటీ ఇచ్చారు, ఢిల్లీ పెద్దలందరూ చాలా క్లారిటీ ఇచ్చారు, మా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మిగతా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి లోపాయికారి సహాయం చేస్తున్నారా లేదా అని ప్రజలకు రకరకాల అనుమానాలు ఉన్నాయి కదా, అవన్నీ నివృత్తి చేయాల్సిన పని ఆ రోడ్ మ్యాప్ వాళ్ళు ఇవ్వాల్సింది. వాళ్ళు జాయింట్ రోడ్ మ్యాప్ గురించి వచ్చారనుకోండి, ఇద్దరం కలిసి చేస్తాం. బీజేపీ విధానం ఏంటి, మా రోడ్ మ్యాప్ ఇది, మేము ఇలా ఉన్నాము అని చెప్తే ఆ రోడ్ మ్యాప్ రాగానే మా యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది, మా పార్టీది. అంతేగాని బీజేపీ జనసేన పార్టీకి బి టీం కాదు, జనసేన పార్టీ బీజేపీకి బి టీం కాదు. జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి జనసేన ఏర్పాటు చేస్తాం అని చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించి బీజేపీ ఏం చేయబోతోంది, గతంలో ఇచ్చిన హామీలకు సంబంధించి వాళ్ళ విధానం ఏంటి, అలాగే అటు వైసీపీ జగన్మోహన్ రెడ్డితో కొంత సాన్నిధ్యంగా ఉన్నారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో దానిపైన ఏమైనా క్లారిటీ ఇస్తారా? వీటికి సంబంధించి మేము అడిగింది రోడ్ మ్యాప్ అని, ఆ విధానం తెలిసిన తర్వాత మా విధానం మేము బయట పెడతామంటున్నారు. ఇప్పుడు బొలిశెట్టి గారు ఏదో నా భావాలను బట్టి నేను బీజేపీ మాత్రం అంటున్నాను అంటున్నారు. అది చాలా హాస్యాస్పదమైన విషయం. నా మీద గౌరవం ఉందంటే మంచి మిత్రులే, కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, పవన్ కళ్యాణ్ గతసారి 2018-19లో ప్రత్యేక హోదా మీద రౌండ్ టేబుల్ పెట్టారు ఉదాహరణకు, లేకపోతే ప్రైవేటీకరణ దీన్ని వ్యతిరేకించారు. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. నిన్న ఆయన ప్రభుత్వం మీద విమర్శ, ఉద్యమాలకు మద్దతు, సిపిఎస్ ఇట్లాంటివి మాట్లాడారు. అదంతా మంచిదే. ఇందులో 100% భాగాలు కేంద్రంతో కూడా ముడిపడి ఉన్నాయి. రెండవది, అప్పుడు చెప్పిన ప్రత్యేక హోదా అట్లాంటి ప్రస్తావన లేకుండా పోయిన తర్వాత అఖిలపక్షం వాళ్ళు లేకపోతే మీరేయచ్చు, ఇప్పుడు కూడా వేస్తామని మీరేం అంటం లేదు. కాబట్టి కేంద్రాన్ని అనలేదనే నేను చెప్పడం లేదు. భవిష్యత్తు గురించి కూడా బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వడం అన్నది అది మీకు సంబంధించిన విషయం. ఇప్పుడు ఎమర్జెన్సీ వ్యతిరేకం అంటున్నారు. ఇప్పుడు దేశంలో మోడీ వ్యతిరేకం అని చెప్పి మోడీ వ్యతిరేక కూటములని ప్రతిపక్షాలను అటు నడుస్తున్నాయి. కాదు, మోడీకి మద్దతుగా ఉండాలి, మోడీ జిందాబాద్, మోడీ నాయకత్వంలో అనేది రెండో వైపు ఉంది. జనసేన నిస్సందేహంగా మోడీతో పొత్తులో ఉంది కాబట్టి మోడీ మార్గంలోకి, బీజేపీ మార్గంలోకి ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతే అభివృద్ధి జరుగుతుందని భావిస్తుందా? రోడ్ మ్యాప్ అన్నప్పుడు చాలా స్పష్టంగా అదే కదా. ఇప్పటికే వైసీపీ కానీ టీడీపీ కానీ బీజేపీ వ్యతిరేక కూటమిలో లేవు. పవన్ కళ్యాణ్ ఇంకా స్పష్టంగా వాళ్ళ రూట్ మ్యాప్ కోసం ప్రకారమే వెళ్తామంటున్నారు. చెప్పొచ్చు, వాళ్ళ నిర్ణయం కూడా తీసుకోవచ్చు. గతసారి కమ్యూనిస్టులతో పెట్టుకున్నారు, అంతకు ముందు బీజేపీతో, తెలుగుదేశంతో పెట్టుకున్నారు. కానీ ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీతోనే వెళ్తారు అని వైసీపీ ఆరోపించడానికైనా, లేదు మాతో వస్తారని తెలుగుదేశం సంతోషించడానికైనా క్లారిటీ ఏముందని నేను అడుగుతున్నాను ఇక్కడ. ఇది బీజేపీతో ముడిపడిన అంశమైనప్పుడు దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా మత రాజకీయాలు మంచిది కదిలని చాలా చర్చలు వచ్చాయి. నిన్న పవన్ గారు గోబ్రాహ్మణులకు నమస్కారం చేసి మొదలు పెట్టిన తర్వాత ఇతర మతాలు కూడా ప్రస్తావించారు అనుకోండి. కానీ మధ్యలోకి వచ్చాక ఆ మతాలకు ఇచ్చిన ప్రాధాన్యత ఈ మతానికి ఇవ్వరా ఇలాంటి ప్రశ్నలు కూడా లేవనెత్తారు. కాబట్టి ఆయన రాజకీయ సంకేతాలు చాలా స్పష్టంగా ఉన్నాయి.
దాని నుంచి ఎవరికి తోచిన అర్థం వాళ్ళు తీసుకోవచ్చు. వైసీపీ కూడా రైట్ బీజేపీని అనడానికి వాళ్ళు సిద్ధపడరు కాబట్టి వాళ్ళు టీడీపీ దగ్గర ఆగిపోతున్నారు. రైట్ పవన్ ఇదంతా కూడా చంద్రబాబును గద్దెనెక్కించడానికి చేస్తున్నాడు అని చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయి ప్రత్యేకించి? రైట్ రైట్ ఖచ్చితంగా అవి కూడా మాట్లాడదాం. ప్రస్తుతం సతీష్ ఫోన్ లైన్ లో ఉన్నారు బీజేపీ పళ్ళకి అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు. భానుప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాం. వ్యతిరేక శక్తులన్నీ ఏకమవ్వాలి, వ్యతిరేక ఓటు ఈసారి చీల్చనివ్వబోను. ఇది నిన్న మీకు మీ స్నేహపూర్వక పార్టీ, మీకు పొత్తులో ఉన్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన. అవునండి, వారు వాస్తవమే మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు భారతీయ జనతా పార్టీ జనసేనకు మాత్రమే రావాలని చెప్పి ఉద్దేశంతో వారు మాట్లాడారు తప్ప ఏదో వేరే పార్టీలతో పొత్తుంటుంది. తెలుగుదేశం పార్టీ వేరేగా పోటీ చేస్తే వ్యతిరేక ఓటు చీలిపోద్ది కదా. ఇంకా చేయలేకుండా తెలుగుదేశంలో ఎవరు చూసే పరిస్థితి లేదు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ జనసేన వైపే ప్రజలందరూ చూస్తున్నారు. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి వస్తుందని చెప్పి గట్టి విశ్వాసం, నమ్మకం మాకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 40% ఓటు బ్యాంక్ సాధించిన తెలుగుదేశం పార్టీ, అలాగే స్థానిక ఎన్నికల్లో 32.56% పైగా ఓట్లు సాధించిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఎవరు చూసే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ లో, అంతేనా? అంతే. ఇప్పుడు ప్రజలకు విశ్వాసం లేదు. మొన్న 4 జరిగి ఉంటుంది 5 రాష్ట్రాల ఎన్నికల్లో 4 రాష్ట్రాల్లో ఏ విధంగా బుల్డోజర్ మార్గం దూసుకుపోయిందో ఆ బుల్డోజర్ల నుంచి యూపీ నుంచి బయలుదేరాయి, ఏపీకి తొందరలోనే వస్తాయి. కాబట్టి ప్రజా వ్యతిరేక ఓటు అవలంబించిన ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తుంది. రోడ్ మ్యాప్ ఇస్తాం, రూట్ మ్యాప్ ఇస్తాం, ఫ్యాన్ రొటేషన్ కూడా పర్వతాల్లో అయిపోతాయి అన్న. భారతీయ జనతా పార్టీ జనసేనకే ఉంది. అంటే మీరు ఇవ్వబోతున్న రోడ్డు మ్యాప్ ఏంటి జనసేనకి? మోడీ మ్యాపే కదా, ఇంకా వేరే మ్యాపే ఉంది, ఇప్పుడు నడుస్తుందే కదా. ఆల్రెడీ మీరు గీసిన మ్యాప్ లోనే కదా మీరు 2 పార్టీలు రాజకీయం చేస్తాయి. ఇప్పటికే దేశం నడుస్తుంది, దేశం ఆంధ్రప్రదేశ్. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి ఏ విధంగా పార్టీని బలోపేతం చేస్తూ శక్తి బూత్ స్థాయి శక్తి కేంద్రాలు, మండల కేంద్రాలు, ఇట్లా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ మేము ముందుకు పోతున్నాం. ఇద్దరం కలిసి ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రతి ఓటర్ కూడా వచ్చి ఓటేసే దిశగా మా ప్రయత్నం ఉంటుంది. ఖచ్చితంగా ఈసారి ఓట్ల శాతం కూడా పెరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి జనసేనకి ప్రజలు తొందరనే బ్రహ్మరథం పాడే రోజులు దగ్గరలోనే ఉందని చెప్పి నేను రైట్ భానుప్రకాష్ రెడ్డి గారు, ఇంకా నాకు కొన్ని ప్రశ్నలు మిగిలాయి, ఖచ్చితంగా మీకు అడిగే ప్రయత్నం చేస్తాను. దయచేసి ఒక్కటే ఓడిస్తాం, వ్యతిరేక ఓటును చీల్చనివ్వబోం అంటూ నిన్న జనసేనాన్ని చేసిన వ్యాఖ్యల్లో అసలు అర్థం ఏంటి? పొత్తులకు సంకేతం ఇచ్చారా? బీజేపీ రోడ్డు మ్యాప్ కోరుకుంటున్నామంటూ చేసిన ప్రకటన నేపథ్యంలో మరి బీజేపీ రోడ్డు మ్యాప్ ఏమైనా ప్రకటించబోతుందా? రానున్న రోజుల్లో రాజకీయ సమీకరణలు ఆంధ్రప్రదేశ్లో మారబోతున్నాయి. దీనికి సంబంధించి బిగ్ బ్యాంగ్ డిబేట్లో చర్చ కొనసాగుతుంది. రైట్, శిల్పా రవిచంద్ర రెడ్డి గారు, అంటే అంత క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికే పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నారని ఆధారాలు ఏమైనా ఉన్నాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆచితూచి మాట్లాడాలంటున్నారు రవి గారు. సార్, ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఇక్కడ క్లారిటీ లేదని ఎక్కడ అంటున్నాం మేము అంటే వాళ్ళ అధికారంలో రావాలని కోరుకుంటున్నారని బొలిశెట్టి సత్యనారాయణ గారు అంటున్నారు. ఆ పార్టీ కూడా కోరుకోవడంలో తప్పలేదు కదా. భానుప్రకాష్ రెడ్డి గారేమో బీజేపీ జనసేన అధికారంలోకి వస్తాయి, మా ఇద్దరి రూట్ మ్యాప్ రోడ్డు మ్యాప్ వేరేగా ఉందంటున్నారు. మీరు ఒక్క చంద్రబాబు నాయుడు కోసం వీళ్ళందరూ పనిచేస్తున్నారని ఒక నిర్ణయానికి ఎలా వచ్చేస్తారని? సార్, ఇప్పుడు సింపుల్ లాజిక్ సార్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే దాని అర్థమైంది, మిగతా వాళ్ళందరం కలిసి వస్తేనే కదా చీలకుండా ఉంటది. సెపరేట్ గా వస్తే చీలకుండా ఉంటదా? అవును, ఖచ్చితంగా చీలుతుంది. సో దాని అర్థం వచ్చేసి మేము కలిసి రావాలని చెప్పేసి అనుకుంటున్నాము అనేది చెప్పకనే చెప్పారు. ఇందాక రవి గారు కూడా చెప్పారు, చిత్తూరులో కుప్పంలో ఆయన అడిగారు ఇది 1 సైడ్ లవ్వా లేకపోతే అవతల సైడ్ నుంచి రెసిప్రోకేట్ అవుతా అప్పుడు చూద్దాం అని. ఈ రోజు రెసిప్రోకేట్ అయ్యారు. సరే, ఇప్పుడు మేమేమి దాన్ని వాళ్ళు కలిసి రాకూడదు లేకపోతే సపరేట్ గా రావాలి అని చెప్పి మేమెవరు చెప్పడంలా. మేము చెప్పేది ఏంటంటే స్పష్టత ఇచ్చాడు. ప్రజల్లో కొంచెం జనసేన అనేది మేము సొంతంగా వస్తాము, సొంతంగా నిలబడతాము అని చెప్పి జన సైనికులకి ఉన్న అపోహని తొలగించాడు. మేము సొంతంగా రాలేము నాయన, మేము ఎట్లాగూ పల్లెకి మోస్తాము, ఎట్లాగూ చంద్రబాబు నాయుడు గారిని మేము ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాము అని చెప్పేసి నిన్న చెప్పకనే చెప్పాడు. సో ఆ స్పష్టత ఇచ్చినందుకు అట్లీస్ట్ జన సైనికులకు కూడా పాపం వాళ్ళకి అభిమానుల్లో ఉన్న కొన్ని అంటే ఆశలు అవన్నీ కూడా తొలగిపోయాయి. వెరీ క్లియర్ గా ఓకే, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఆయన సింగిల్ గా రాడంట, ఆయన సపరేట్ గా అంటే అందరు కలిసి వస్తారంట అని చెప్పేసి ఈ రోజు చూస్తూనే ఉన్నాం. మన డిబేట్ లో గానీ ఎక్కడైనా గానీ అందరికంటే సంతోషపడే వాళ్ళు ఎవరున్నారా అంటే తెలుగుదేశం వాళ్ళు. అమ్మయ్య ఊపిరి పీల్చుకుంటున్నారు, ఓకే మనం కలిసి వెళ్తున్నాము, అమ్మయ్య థ్యాంక్ యూ అనే పరిస్థితుల్లో కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి పాపం నాయకులకి ఏం తెలుస్తుంది, వాళ్ళ అధినాయకుడికి తెలుస్తుంది ఇదంతా గేమ్ ప్లానా లేకపోతే కలిసి వస్తున్నావా కలిసి రావడం లేదా అని చెప్పేసి.
సో నిన్న స్పీచ్ లో కూడా చూశారు, ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారిని అన్న మాట గాని, లేకపోతే ప్రతిపక్షాన్ని విమర్శించిన పరిస్థితి గాని, గతంలో చంద్రబాబు నాయుడు ఈ తప్పిదాలు చేశాడు, ఈరోజు వైసీపీ తప్పిదాలు చేస్తుంది, రేపొద్దున రవిచంద్ర రెడ్డి గారు ఇలా చేస్తామని చెప్పేసి చెప్పడం. రవిచంద్ర రెడ్డి గారు, తెలకపల్లి రవి గారు మీకు ప్రశ్న ఇస్తున్నారు, ఒక్క నిమిషం. రవి గారు అడగండి. శిల్పా రవిచంద్రారెడ్డి ఒక ప్రశ్న ఇస్తాను నేను. మొదటి విషయం, ఈ మధ్యనే నిర్మలా సీతారామన్ గారు అనంతపూర్ వచ్చి జగన్ అంటే మోడీ గారికి తండ్రి ప్రేమ, చాలా ఆప్యాయత, అన్ని విధాలా సహాయం చేస్తున్నారు అని ఒక ప్రకటన చేశారు. కేంద్రము విశాఖ ఉక్కు చేసినా, ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, నిధులు ఇవ్వకపోయినా, రాయలసీమకు ఉదాహరణకు బీజేపీని నిలదీయడం లేదు, వైసీపీ లోబడి ప్రవర్తిస్తుందనే విమర్శ ఉంది. ఇప్పుడు రవిచంద్రారెడ్డి గారు కూడా ఎంతసేపటికి బీజేపీ రూట్ మ్యాప్ బీజేపీది అంటారు. బీజేపీ జగన్ ప్రేమిస్తుంది, బీజేపీ రూట్ మ్యాప్ కోసం పవన్ కళ్యాణ్ చూస్తున్నారు, తెలుగుదేశం కూడా బీజేపీని ఏమంటారు లేదు. దీని అంతటి ఈ భాగాన్ని గురించి వైసీపీ ఏం మాట్లాడతా, చంద్రబాబు మాట్లాడుతున్నా. ఓకే, రవిచంద్ర రెడ్డి గారు, పెద్దలు అడిగిన దానికి కూడా నేను చెప్తాను. ఇప్పుడు బీజేపీని అనడం లేదు, బీజేపీని అసలు అసలు ఎక్కడ ఉంది బీజేపీ? మాకు అసెంబ్లీలో ఉన్నది తెలుగుదేశం పార్టీ, ప్రధాన ప్రతిపక్షము, దాని తర్వాత ఒక ఎమ్మెల్యే జనసేన వాళ్ళు ఉన్నారు. అంటే ఉన్నారో లేదో నాకైతే ఇంకా స్పష్టత లేదు, మరి ఉన్నారనే మేము అనుకుంటున్నాం. రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన, రాష్ట్రానికి చేయాల్సిన విభజన హామీలపైన అనుకున్నంత స్థాయిలో ఒత్తిడి తేవటం లేదు. నేను చెప్పనియండి, మాట్లాడండి. బీజేపీని తిట్టడం లేదు అని చెప్పేసి అంటున్నారు, కాంగ్రెస్ ని తిడుతున్నారు. ఆంధ్ర పాలిటిక్స్ లో ఎవరైతే రెలవెంట్ ఉన్నారో వాళ్ళ గురించి మేము మాట్లాడతాం. ఈ రోజు విశాఖ ఉక్కు గురించి అడగడం లేదా? విశాఖ ఉక్కు మా హక్కు అని చెప్పేసి గట్టిగా పోరాడుతున్నాం, మాకు కావాలి అని చెప్తున్నాం, దాన్ని అమ్మకూడదు అని చెప్పేసి చెప్తున్నాము. మరి పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ తో కలిసి వస్తున్నారు కదా, వాళ్ళతో కలిసి పొత్తులో ఉన్నాము, మేము ఇద్దరం కలిసి ఉన్నాం అని చెప్పేసి నువ్వు నీ మిత్రపక్షాన్ని కూడా నువ్వు ప్రశ్నించలేకపోతున్నావే. నీ మిత్రపక్షం వాళ్ళు అమ్ముతామని చెప్తుంటే గట్టిగా నిలదీయాల్సింది పోయి మా మీద పడేందుకు? స్టేట్ గవర్నమెంట్ అమ్ముతుందా? మా మీద పడి ఎప్పుడు చూసినా ఇప్పుడు అధికారంలో ఉన్నది మీరు కదా. 22 మంది లోక్సభ ఎంపీలు, 6 రాజ్యసభ ఎంపీలు, మరో త్వరలో ఒక 3 నెంబర్ పెరగబోతోంది. ఖచ్చితంగా మీ మీద బాధ్యత ఉంటుంది కదా. అధికారంలో టీడీపీ ఉంటే టీడీపీ బాధ్యత, అధికారంలో వైసీపీ ఉంటే వైసీపీతో ఎక్కువ బాధ్యత. ప్రజలకి స్పష్టమైన సంకేతం ఇస్తారు. ఆ రోజు కూడా మొదటి రోజే చెప్పాడు, బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ, ఎవరి మీద కూడా డిపెండెంట్ కాకుండా వాళ్ళు అధికారంలోకి వచ్చారు. వాళ్ళు వేరే వాళ్ళ మీద డిపెండెంట్ అయ్యుంటే, సపోజ్ వాళ్ళకి సీట్లు తక్కువ వచ్చినంటే, వైఎస్ఆర్సీపీ మద్దతు కోరింటే ఈ పార్టీ కల్లా ప్రత్యేక హోదా వచ్చేది, లేకపోతే ప్రతిదాని మీద మా మీద ఆధారపడాలి కాబట్టి వాళ్ళకి ఆ భయం ఉండేది. ఈ రోజు సింగిల్ గా మేమే గెలిచామని ఒక దీంట్లో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు ఎవరిని కేర్ చేస్తారు? రవిచంద్ర రెడ్డి గారు, ఇదే తీరిని అప్లై చేసుకుంటే వచ్చే ఎన్నికలు కూడా ఏమీ వీళ్ళందరూ కూడా బీజేపీతో మీరు పోట్లాడుకోవాలి. మేము ఒకటే చెప్తున్నాం, అక్కడ బీజేపీ కాదు, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ తో స్టేట్ గవర్నమెంట్ కి పనులు ఉంటాయి కాబట్టి మేము కోసం కానివ్వండి, లేకపోతే ఇది కాదు. మా మీద పోటీ చేస్తున్నప్పుడు ఇప్పుడు బద్వేల్లో బీజేపీకి తిట్టలేదా? బద్వేల్లో బీజేపీ కదా మా ప్రధాన ప్రతిపక్షము, మా అభ్యర్థి అపోనెంట్. ఆ రోజు కోపాడే, ఆ రోజు మాట్లాడాం కదా. రవిచంద్ర రెడ్డి గారు, ఒక్క నిమిషం. సతీష్ గారు, జవహర్ గారు, సతీష్ గారు, రవిచంద్రారెడ్డి గారు అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని అయితే నేనైతే అనుకోవటం లేదు. ఆయన ఉద్దేశపూర్వకంగా రాజకీయ అవసరాల కోసం ఏ విధంగా అవాయిడ్ చేసుకుంటూ వెళ్తున్నారనేది మనందరూ కూడా అర్థం అవుతా ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇందాక బీజేపీ అధికార ప్రతినిధి ఎవరో లైన్ లోకి వచ్చి ఏదైతే బుల్డోజర్ తో తొక్కించుకుంటూ వెళ్తాం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి ఏమీ లేదనే విధంగా మాట్లాడుతూ ఉంటే, 40% పైగా జనరల్ ఎలక్షన్లో ఓటింగ్ పర్సంటేజ్ ఉన్నటువంటి తెలుగుదేశానికి లేకుండా కేవలం 2-3% ఉన్నటువంటి, లేకపోతే 1% ఉన్నటువంటి బీజేపీ రాజ్యాధికారంలోకి రావటం అంటే ఏ విధంగా వస్తుందో వాళ్ళు స్పష్టత ఇవ్వాలి. ఈరోజు ప్రజా సమస్యల మీద పోరాడకుండా ఏదైతే తండ్రి కొడుకుల అనుబంధం లాగానో, లేకపోతే ఇంకో అనుబంధం లాగానో, ఒక పక్కేమో వైజాగ్ స్టీల్ ప్లాంట్, మరో పక్కేమో అమరావతి, ప్రధాన సమస్యలన్నింటినీ కూడా బీజేపీ కానీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ కానీ ఏ రకంగా ఏ దృష్టితో చూస్తుందని మనం అనుకోవాలి. సమస్యల పరిష్కారం కోసం ఏ ప్రయత్నం చేయకుండా, గతంలో కూడా రవిచంద్రారెడ్డి గారు కూడా గుర్తు చేస్తా, జగన్మోహన్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టినటువంటి సిపిఎస్ రద్దు ఏమైపోయిందో ఎవరికి అక్కర్లే. దాంతో పాటుగా ఈరోజు పార్లమెంట్ సాక్షిగా మీరు 23 మంది రాజీనామా చేయండి, ఎందుకు రాదు ప్రత్యేక హోదా అని ప్రగల్భాలు పలికినటువంటి సందర్భం కూడా వాళ్ళు గుర్తు చేయాలి. 22 మంది ఉన్నారు రాజీనామా. జవహర్ గారు, ఒక క్లారిటీ ఇవ్వండి. భారతీయ జనతా పార్టీకి వైసీపీకి సత్సంబంధాలు ఉన్నాయి,
అని ఆ భావనలో ఉన్నారా? ఉన్నాయి. ఇప్పుడు ఇందాక ఇప్పుడు ఒకవేళ అదే నిజమైతే బీజేపీతో అదే తరహా సత్సంబంధాలు పొత్తులో ఉన్న జనసేనతో టీడీపీ రేపొద్దున చేతులు కలుపుతుందా? జగన్మోహన్ రెడ్డి పోరాటం ఒకవేళ అదే నిజమైతే పోటీ చేసింది అదే కదా. తరహా జనసేనతో పొత్తులో ఉన్న ఒకటి గుర్తుపెట్టుకోండి సతీష్ గారు, నా మాట ఒకటేనండి, ఇంకా పొత్తు పొడవలేదు, పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు. ఆయన అభిప్రాయం చెప్పారు, పొత్తులకు ఫోర్కాస్ట్ చాలా సమయం ఉంది, పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు ఇది. ఆయన అభిప్రాయం చెప్పారు, ఆయన అభిప్రాయం విశ్లేషిద్దాం. దాంతో పాటు రాజకీయ అవసరాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రాష్ట్రం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, రెస్పాండ్ అవుతుంది అంటున్నారు రవి గారు. కానీ అంత అవసరం ఇప్పుడు నా దగ్గర ఏమైనా కనబడుతుందా? అది కూడా చెప్పారు రవి గారు. ఒక జవహర్ గారు నా దగ్గర ఏమైనా కనబడుతుందా? సార్ మీకంటే ముందు మీ పార్టీ అధ్యక్షుడే వన్ సైడ్ పచ్చకండో కప్పుకున్నాడే కదా, నన్ను ఎలా మినహాయిస్తారు? మాట్లాడండి. నాకేం మినహాయింపు ఉంటుంది చెప్పండి. జవహర్ గారు మాట్లాడండి. నా మినహాయింపుల గురించి కాదు ఇక్కడ మాట్లాడాల్సింది. ఈ రోజు మేము మాట్లాడేది రాజకీయంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏ స్నేహ సంబంధాలు ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం ఉపయోగించాలి అంతే తప్ప ఎవరైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా జగన్మోహన్ రెడ్డి గారి దత్తపుత్రుడైనా వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు, అమరావతి గురించి మాట్లాడాలి, విశాఖ ఉక్కు గురించి మాట్లాడాలి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడాలి. వీటన్నిటి మాట్లాడకుండా నిన్న ఘోరమైనటువంటి 26 మరణాలు జరిగితే సారా సంబంధించి బాధ్యత రాహిత్యంగా ఏ విధంగా మాట్లాడుతున్నారు, గంజాయి గురించి, డ్రగ్స్ గురించి, అదే విధంగా ఈ రోజు నాసిరకం బ్రాండ్ల గురించి, మద్యం పాలసీ గురించి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుని 20 సంవత్సరాలకి మద్యశాఖను తాకట్టు పెట్టి గురించి మాట్లాడరేంటి వీళ్ళు? ఈరోజు పొత్తు రేపు రాజకీయాలు ఎవరు ఉంటారో ఉండరు, ప్రజల ప్రయోజనాలు ఏంటి? సతీష్ ప్రయోజనాలు ఏంటి? బొలిశెట్టి సత్యనారాయణ గారు అదే ఒక్కటే ఓడిస్తామని అంటున్నారు. బట్ ఆ బీజేపీ జనసేనని అధికారం కోరుకుంటున్నారని భానుప్రకాష్ రెడ్డి గారు అంటున్నారు. లేదు బీజేపీకి వైసీపీకి సత్సంబంధంలోనే తెలుగుదేశం పార్టీ అంటుంది. సత్యనారాయణ గారు సార్ అన్నిటికీ క్లారిటీ సతీష్ గారు అన్నిటికీ క్లారిటీ వస్తుందండి. ఇందాక శిల్పా రవిచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ కేంద్రం ఎందుకు నిలదీయలేదు అని పవన్ కళ్యాణ్ అడిగారు. మీరు ఎందుకు అడగరంటే కేంద్రంలో ఉన్నది బీజేపీ కాదు సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. మరి గవర్నమెంట్ నిలదీయడానికి అఖిలపక్షం వైవయ్య అని చెప్పి నవంబర్ 1వ తారీఖుని పవన్ కళ్యాణ్ గారు వచ్చి అడిగితే ఈ రోజు వరకు గాడిదలు కాస్తున్నారా అని నేను కూడా అడుగుతా. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశారు. ఎంతమంది సమక్షంలో రిక్వెస్ట్ చేశారు? దాదాపు 4 లక్షల మంది సమక్షంలో నిన్న సభగా అక్కడ కూడా సభ జరిగినప్పుడు రిక్వెస్ట్ చేశారు. ఏమంటే మీరు అఖిలపక్షం వేయండి, మీ తరపున మేము వస్తాం, ఇది హక్కు అని. హక్కు రాజకీయాలు తెలియదు, ఓన్లీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు తెలుసు. ఎందుకంటే ఒక నేరారోపితుడు, ఆర్థిక నేరారోపితుడు, వినండి ఆర్థిక నేరారోపితుడు మీరు అన్నారు. మీరు చెయ్యాలంటే బ్లాక్ మెయిలింగ్ చేయగలం, వాళ్ళకి తక్కువ వస్తే ఉండండి ఒక్క నిమిషం అండి. మీరు బ్లాక్ మెయిలింగ్ మాత్రమే చేయగలం, మేము డైరెక్ట్గా అడగలేము, ఎందుకంటే తక్కువ వస్తే మాకు ఇవ్వండి అని అడగగలం అంటున్నారు. అసలు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే బీజేపీ ఆ కేంద్రంలో అధికారం ఉన్నప్పటికీ, ఆ పై మేజర్ పార్టీ అయినప్పటికీ, అక్కడ జనతాదళ్ యునైటెడ్ ప్లస్ ఏఐడిఎంకే, బిజు జనతాదళ్, లోక్ జనతాదళ్, ఇలా లోక్ జనశక్తి, ఇలా చాలా పార్టీలు ఉన్నాయి. మనకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటే మొట్టమొదటి అడ్డుపడ్డది మన తమిళనాడు రాష్ట్రం, ఎందుకంటే వాళ్ళకి బెనిఫిట్ వస్తుందని. యుద్ధం చెయ్యాలి. ఆ యుద్ధం చేయడానికి సిద్ధంగా లేడు మన ముఖ్యమంత్రి కానీ, గత ముఖ్యమంత్రి తెలుగుదేశంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ. ఎందుకంటే నేను ఇందులో ఎక్కడ స్పేర్ చేయదలుచుకోలే. ఎప్పుడైనా సరే ప్రత్యేక హోదా కావాలి రావాలనుకుంటే ఓన్లీ ప్రజలు తిరగబడాలి, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వహించాలి తప్ప వీళ్ళిద్దరు వల్ల కాదు. రైట్, బొలిశెట్టి గారు మీరు బీజేపీకి ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలని కోరారు. రోడ్ మ్యాప్లో ప్రత్యేక హోదా మీద వీటి మీద ఒక క్లారిటీ ఇవ్వకపోతే, ప్రత్యేక హోదాకి ముగిసిన అధ్యయనం వాళ్ళు చెబితే మీరు యుద్ధం ప్రారంభిస్తారు బీజేపీ పైన, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సార్ బీజేపీ పైన యుద్ధం కాదండి, కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం అందరం కలిసి వెళ్ళి యుద్ధం చేయాలి. అది చేయడం లేదు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు బావ అనిల్, చెల్లి షర్మిల తిరగబడుతున్నారు, మేం కాదు తిరగబడేది. బావ అనిల్ గురించి ఆలోచించమనండి. సొంత బావ వచ్చి విశాఖపట్నంలో నిన్న మీటింగ్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి వల్ల తెలంగాణ కాదు.
అది వైసీపీ జగన్ అన్న డిసైడ్ వదిలిన చేసుకుంటుంది. బాణం ఏ సిగ్గులేని వాళ్ళు మీరు ఎలాగైనా divorce apply చేశారంట మాట్లాడతారు. కదా. అది కాదు, అక్కడ వరకు వద్దు. మూడో భార్య గురించి మాట్లాడదాం. మీరు పర్సనల్ గా సారీ, వెళ్తే మేము అవన్నీ పర్సనల్ గా కాదండి. వెళ్తాము. కాబట్టి అది పర్సనల్, మీరు ఎక్కడి దాకా అది కాదు ఉంచాలనే పర్సనల్, దాన్ని అది కాదు బట్టి మేము కదా. దాన్ని బట్టి మాట్లాడతాం. జగన్ అన్న వదిలిన బాణం ఏమండి, నేను పర్సనల్ గా ఒక మాట మాట్లాడలేదు. మూడో భార్య మీడియాలో గురించి డిబేట్ లో మాట్లాడదాం. సూపర్ ఇప్పటికి ఇద్దరు భార్యలు వదిలేశారు. మూడో భార్య నేను కూడా పర్సనల్ గా వదిలేసి మాట్లాడలా, దాన్ని అది మాట్లాడలేదు. రైట్, రైట్. అది కాదండి, దాని గురించి అది మీరు మాట్లాడండి. మాట్లాడుతున్నారు. రవి గారు, సిగ్గు లేకుండా మీరు మాట్లాడుతున్నారు. చెప్పు తీసుకుంటున్నారు. రవి ఈ గారు, రాష్ట్రంలో రవి గారు, ఆడవాళ్ళందరూ, ఈ రాష్ట్రంలో ఉన్న రవిచంద్ర గారు ఆడవాళ్ళందరూ చెప్పు ఒక్కొక్కరు తీసుకుంటారు మాట్లాడదాం. మిమ్మల్ని. ఒక్క నిమిషం ఆగండి. మీరు చిరంజీవి వినండి, గారు ఎందుకు ఒక్కటి అర్చించడం వినండి. లేదు? మీరు చిరంజీవి గారిని ఎందుకు, మీరు చెప్పాల్సిన సమాధానం, మీరు చెప్పాల్సిన సమాధానం మీ బావ ఏమండి, మధ్యలో హార్మోని వద్దు. మీకు హార్మోని వాయించడం నేర్పించారు. వైసీపీలో ప్రశాంత్ కిషోర్ హార్మోని వాయించడం నేర్పించాడు. మీరు వినండి కొద్దిగా. వైసీపీలో హార్మోని వాయించడం నేర్పించారు. రవిచంద్రారెడ్డి గారు, మీరంటే గౌరవం కొద్దిగా వినండి, విని సమాధానం చెప్పండి. నేను అడిగింది ఏంటండి, మళ్ళీ హార్మోని వద్దన్నాను కదా, ఇంకా అదే హార్మోని వినండి, సమాధానం చెప్పండి. అనిల్ కుమార్ నేను విశాఖపట్నంలో మీటింగ్ పెట్టి జగన్ హ్యాపీగా మీటింగ్ పెట్టి అది కాదు జగన్ అన్న అరే టాపిక్ ఎక్కడ మేము చెప్పాం, తెలుగుదేశంలో పోతుందని మేము చెప్పాం. మీరు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడానికి పవన్ కళ్యాణ్ వచ్చాడని. సిగ్గుందా లేదా మాట చెప్పడానికి? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆల్రెడీ 2019 లో ఉండండి, వినండి, విని సమాధానం చెప్పండి. హార్మోని ఆపండి, మీది హార్మోని అది కాదు. ఈసారి చెప్తున్నాను, వైసీపీ వాళ్ళు హార్మోని పెట్టలు పట్టుకుని డిబేట్లకు రాకండి. వైసీపీ వాళ్ళు హార్మోని పెట్టలు పట్టుకుని పక్కన పెడదాం. చెప్పండి, వినండి, వినండి, అదే హార్మోని. రైట్ 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం చంద్రబాబు కాదు అని చెప్పేసి మీ నాయకుడు హార్మోని రైట్ రైట్ హార్మోని హార్మోని ఆపండి. రైట్ రైట్ ఒక్క నిమిషం హార్మోని ఆపండి. హార్మోని కాదు, మీరు హార్మోని పెట్టుకుని రానివ్వకండి. మీరు రైట్. సత్యనారాయణ గారు, ఇద్దరు అనిల్ గారు వచ్చి బొలిశెట్టి గారు ఇద్దరు ఒక నిమిషం ఆగండి. ఇద్దరు ఒక నిమిషం ఆగండి. తెలకపల్లి రవి గారు, ఇక్కడ క్లారిటీగా ఒక పిక్చర్ అర్థమవుతుంది. మీరు ఇందాక చెప్పినట్టుగా అటు భారతీయ జనతా పార్టీకి వైసీపీకి సత్సంబంధాలు ఉన్నాయని అటు అందరూ భావిస్తున్న అంశం ఒకటైతే, రెండోది జనసేన రోడ్ మ్యాప్ బీజేపీకి అడుగుతున్న సందర్భం ఇటువైపు కనిపిస్తోంది. మీరు ఇందాక ప్రస్తావించినట్టు అందరూ ఒకటే ఓడిస్తామన్న అర్థంలో ఖచ్చితంగా అందరూ ఒకటే ఓడిస్తామంటే అందరూ ఏకతాటిపైకి రావాలని అర్థం మనకు కనిపిస్తున్న పిక్చరు. రేపు ఒకవేళ బీజేపీ రోడ్ మ్యాప్లో భాగంగా అందరూ కలిస్తే అప్పుడు మీరు ఇందాక ప్రశ్నించినట్టుగా పవన్ ముఖ్యమంత్రి కావడానికి టీడీపీ ఒప్పుకుంటుందా, లేదంటే టీడీపీ అధికారంలో రావాలని బీజేపీ కోరుకుంటుందా? ఒక బీజేపీ వైసీపీ మధ్య రిలేషన్స్ అక్కడ బాగానే ఉన్నాయన్న నేపథ్యంలో ఈ పెర్మిటేషన్ కాంబినేషన్స్ వర్కౌట్ అవుతాయా? ఇన్ని చిక్కుముడితో కూడిన ప్రశ్నలు ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. చిక్కుముడులు వాళ్ళకి చాలా స్పష్టత ఉందండి. ఇప్పుడు బ్రదర్ అనిల్ ప్రస్తావన తీసుకొచ్చారు మిత్రులు. విశాఖపట్నం కాబట్టి ఆయనకు బాగా తెలుసు. అందరు ఓట్లు చీలకుండా చూస్తాను అని పవన్ కళ్యాణ్ చెప్తుంటే ఓట్లు చీల్చడం కోసం ఈ పార్టీ పెడుతున్నారా, ఇది వైసీపీకి అనుకూలమా వ్యతిరేకమా లాంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. పైకి ఏం మాట్లాడినా సరే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో కూడా రాష్ట్ర బాధ్యత మేము తీసుకుంటాం, రాష్ట్రంలో సమస్యల గురించి ఇప్పుడు జవహర్ పదే పదే చెప్తున్నారు, ఏం అభ్యంతరం లేదు. ప్రతిపక్షాలు తప్పకుండా పోరాటాలు, నిన్న కూడా అంగన్వాడీలు ఆశాలు వీళ్ళందరూ అరెస్ట్ చేశారు, పోరాటాలు చేయాలి ప్రతిపక్షంలో ఉండి. కానీ ఇక్కడ రాష్ట్ర బాధ్యత నేను తీసుకుంటున్నానటువంటి పవన్ కళ్యాణ్ విశాఖలోనేమో అఖిల పక్షం జగన్మోహన్ రెడ్డి వేయాలి, రాజకీయంగా అడుగులు వేయడానికేమో బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వాలి అని చెప్తుంటే, నేనేదో కమ్యూనిస్ట్ భావాలు ఉన్నాయి కాబట్టి బీజేపీ తిట్టకండి, మీరు రాబట్టండి అంటున్నా. నేను రాష్ట్రానికి కావాల్సినవి రాబట్టడానికి బీజేపీతో పోరాడతామని వైసీపీ చెప్పడం లేదు, టీడీపీ చెప్పడం లేదు, జనసేన కూడా చెప్పడం లేదు. కనీసం టీడీపీ చివరిలో ధర్మయుద్ధం చేసింది, ఏదో ధర్మయుద్ధం అని వీళ్ళు రౌండ్ టేబుల్ పెట్టారు. వైసీపీ వాళ్ళు ముందే చేతులు ఎత్తేసారు. బీజేపీ లేదు లేదు లేదంటే భారతదేశాన్ని పాలిస్తుందే బీజేపీ కదా. బొలిశెట్టి సత్యనారాయణ గారు చెప్తున్నట్టుగా జనతా పార్టీ ఏర్పడింది అంటే ఒక నాయకత్వం ఉంది. అంటే ఇప్పుడు మోడీ నాయకత్వాన ఈ పార్టీలన్నింటినీ ఏకం చేయాలని జనసేన భావిస్తుందా? చాలా స్పష్టంగా చెప్పాలి కదా. అది అదే నిజమైతే రాష్ట్ర ప్రజలు జగన్ ను మాత్రమే వ్యతిరేకిస్తున్నారు, మోడీ విధానాలు, మోడీ రాష్ట్రానికి చేస్తున్న వివక్షను వ్యతిరేకించడం లేదా? వాళ్ళతో కలిసి ఎలా వీళ్ళు రాష్ట్రానికి న్యాయం చేస్తారు? ఓకే రైట్.
మూడో తెలుగుదేశం చాలా మంది, నేను మళ్ళీ చెప్తున్నా, జవహర్ గారు జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు, సంతోషం. కానీ చాలా మంది అత్యుత్సాహంతో మా లవ్ స్టోరీకి, మా వన్ సైడ్ లవ్ అటు నుంచి కూడా సిగ్నల్ వచ్చింది, ఇది టూ సైడ్ లవ్ అయిపోయింది, ఇక కాసుకోండి, పొత్తు పొడిచింది, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఇవన్నీ తాడు బొంగరం లేనటువంటి ఊహాగానాలు. ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు చూపించుకొని రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు. భానుప్రకాష్ రెడ్డి గారు, అటు జనసేన బీజేపీ కలిసి ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాము, భవిష్యత్తులో ఇంకా అధికారం మాదే అంటున్నారు. కానీ వ్యతిరేక ఓటు చీల్చకూడదు అన్నప్పుడు ఆటోమేటిక్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ పోటీలో ఉంటే వ్యతిరేక ఓటు చీలుతుంది కదా. అంటే నిన్న ఆయన చేసిన ప్రకటనకి మీరు చేసిన ప్రకటనకి అసలు ఎక్కడ పొంతన కుదరటం లేదు. గెలుపు కావాల్సినటువంటి ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీ, జనసేన మేము సాధిస్తామని చెప్పి నమ్మకం, విశ్వాసం మాకుంది. ఖచ్చితంగా నేను అదే అంటున్నా, తెలుగుదేశం లాంటి ఒక బలమైన పార్టీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ వ్యతిరేక ఓటు చీలుతుంది కదా. ఆ ఓటు భారతీయ జనతా పార్టీ, జనసేన వైపు చూస్తున్నారు. మీరు చూడండి, ఇంక 2 సంవత్సరాలు నిన్న ఒక మీటింగ్ కే ఇంత అధికార పార్టీ ఇంత హడావిడి పడిపోతున్నారంటే భారతీయ జనతా పార్టీ 4 రాష్ట్రాల్లో గెలిచిన అందరికీ 9 గంటలకు ఉన్న ప్రెస్ మీట్ పెడతారన్నా, రాత్రి 9 గంటలకు హడావిడిగా అధికార పార్టీ కొంచెం మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి ట్వీట్లు చేసి ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా అంతే కదా. మా ముఖ్యమంత్రి గారిని అధికార పార్టీ నాయకులకి భయం. మోడీ గారు ఒకటి ఇంకోటి, జగన్మోహన్ రెడ్డిని సొంత బిడ్డలా చూస్తున్నారు, సొంత తల్లి ప్రేమ ఆయనపై ఉన్నది. ఇది నిర్మలా సీతారామన్ రాయలసీమ పర్యటనలో చేసిన వ్యాఖ్య. దీనికి ఒక పొలిటికల్ సిగ్నిఫికెన్స్ లేదంటారు అసలు? 130 కోట్ల భారతీయులు, దీనికి ఒక పొలిటికల్ సిగ్నిఫికెన్స్ లేదంటారా? మోడీ గారికి భారతదేశంలో అందరూ బిడ్డలే, దాని సత్యం ఉంది. అన్ని రాష్ట్రాలు, నవీన్ పట్నాయక్ కూడా ఆ విధంగానే చూస్తాము, కూడా అదే విధంగా చూస్తాం. ఇప్పుడు అందరూ బిడ్డలే. మమతా బెనర్జీ గారు, రవిచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం. ఓకే, ఇవన్నీ పక్కన పెడదాం. అంటే బొలిశెట్టి సత్యనారాయణ గారు, ఓకే ఒక్కటే ఓడేస్తామంటే నానార్థాలు తీస్తున్నారు అంటారు, వెల్ అండ్ గుడ్. కానీ అదే సందర్భంలో అంటే రాబోతున్న రోజుల్లో ఏదైనా ఒక ఐక్య వేదిక లాగా, ఒక ఫ్రంట్ లాగా ఏమైనా ప్లాన్ చేస్తారా? ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఒక పోరాటాలు నిలిపే విషయంలో అటు టీడీపీని కానీ, వామపక్ష పార్టీలను కానీ, మిగతా పార్టీని కూడా కలుపుకుంటారా? ఇక బీజేపీ వామపక్షాలు కలవడం ఉండదు కదా. వామపక్ష పార్టీలు మిగతా పార్టీలు కలుపుకోవడం అది 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 అందు గురించేనే నేను చెప్పేది. వామపక్షాలు కానీ ఇది కాదండి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీకి సాయం చేయొచ్చు, అందులో అనుమానం లేదు. జనసేన పార్టీకి సాయం చేయడం అంటే మీరేమైనా ఒక ఫ్రంట్ పెడతారా? కాబట్టి మీరేమైనా ఒక ఐక్య వేదిక ఏమైనా పెట్టాలని? ఫ్రంట్ ఎందుకు పెట్టాలి? అసలు ఐక్యవేదిక అన్న అవసరమే లేదండి. జనసేన పార్టీ, బీజేపీ ఈ రెండు కలిసి అధికారంలోకి వస్తాయి. మోడీ గారిని చెప్తున్నారు కదా ఇప్పటి వరకు, ఈ రాష్ట్రం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావడానికని ఒక అఖిల పక్షాన్ని వెయ్యమంటే వెయ్యడం చేత కానీ, నిజంగా చేత కాదంటే మేమే వేస్తాం, అఖిలపక్షం వేస్తాం, యుద్ధం చేస్తాం. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ప్రత్యేక హోదా గురించి, నేను ఇక్కడి నుంచి కానీ ప్రజలు ఈ రోజు బ్రహ్మరథం స్పష్టత రావాలి, వెనుకబడిన జిల్లాల ప్యాకేజీ విషయంలో అన్ని రావాలండి, అన్ని రావాలి. కానీ భయపడి ఇంట్లో కూర్చుంటే ఎలాగొస్తాయి? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకున్న భయపడి ఇంట్లో ఇవన్నీ రాకుండా మళ్ళీ మీరు బీజేపీ కలిసి ఓటేడిగా పరిస్థితి మీరు కూడా ఆలోచించాలి. భయపడి ఇంట్లో కూర్చుంటే ఏది రాదండి. తమిళనాడు లాగా భయపడి భయపడి ఉండండి, సత్యనారాయణ గారు మాట్లాడండి. భయపడి ఇంట్లో కూర్చుంటే ఏమి రావండి. తమిళనాడు తరహాలో అన్ని పార్టీల్ని కలుపుకొని వెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఆ విషయంలో తెలుగుదేశం విఫలమైంది, వైసీపీ విఫలం అవుతుంది. ఇప్పటికైనా వైసీపీ రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా అందరినీ కలుపుకొని ఈ అన్ని విషయాల మీద ఒత్తిడి తెస్తే మీతో పాటు జనసేన బీజేపీని, మోడీ గారిని వ్యతిరేకించడానికి మేము సిద్ధం, మాకే అభ్యంతరంలా. ప్రాబ్లం ఏంటంటే మీరు యుద్ధం చేయకుండా మీరు వెళ్ళి అక్కడ కాలు పిసికి ఇక్కడ వచ్చి మమ్మల్ని యుద్ధం చేయమంటే కరెక్ట్ కాదు. అదే ఇక్కడ కొంత క్లారిటీ మిస్ అవుతుంది సత్యనారాయణ. నేను అడుగుతున్నది అదే, ఇప్పుడు కేంద్రం చేయాల్సినవి చేయకుండా రేపొద్దున మీరిద్దరు కలిసి ఓటు అడిగితే ఖచ్చితంగా ప్రజలు అది కూడా ఆలోచన చేస్తారు కదా. బీజేపీని ఎందుకు ఓటేయాలనే ప్రశ్న అప్పుడు కూడా తలెత్తుతుంది కదా. అప్పటి వరకు కాదండి, అలా కాదు, మేము అధికారంలోకి వస్తే ఇవన్నీ జరిగిపోతాయని చెప్పి వెళ్తారా జనం ముందుకి? మీరు చెప్పింది 100% సార్, అది కాదు, అప్పటి వరకు అక్కర్లేదు. ఇప్పుడు ఇమ్మీడియట్ గా అఖిలపక్షం వేసుకుంటే మనకు రావాల్సిన హక్కులే, ఏది దానాలు ధర్మాలు కాదు. ఇది వరకు మాకు అక్కర్లేదని వదిలేసి
ఇప్పుడు జవహర్ గారు. ఎందుకు అఖిల పక్షాలను పట్టుకొని అన్ని పార్టీలు పెట్టుకుని వెళ్ళరు? రైట్ సతీష్ గారు. జవహర్ గారు సతీష్ గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు ఎందుకో ఈ మధ్య ఆ సత్యాలు చెప్తారనుకుంటే అర్ధ సత్యాలు చెప్తా ఉన్నారు, అసత్యాలు చెప్తా ఉన్నారు. ధర్మ పోరాట దీక్ష గురించి మర్చిపోయారు, చంద్రబాబు నాయుడు గారి పోరాటం గురించి మర్చిపోయారు, తెలుగుదేశం విధానాల గురించి మర్చిపోయారు. ఆయన వినండి, మీరు మాట్లాడినప్పుడు నేను అస్సలు మాట్లాడలే. బొలిశెట్టి వారు వినాలి, మీరు వినే ఓపుకుంటే సంతోషపడతా. ఈ రోజు ధర్మ పోరాట దీక్షలు చేసింది ఎవరు? అధికారంలో ఉండి పొత్తు విడగొట్టుకున్నది ఎవరు? ఉమ్మడి ప్రభుత్వాలని రద్దు చేసుకుంది ఎవరు? కేంద్ర మంత్రులు విత్డ్రా చేసుకుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఈ రోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదా? అమరావతి కోసం కాదా? పోలవరం కోసం కాదా? హోదా కోసం కాదా? దేనికోసం కాదు, దేనికోసం విఫలమయ్యారు? తెలుగుదేశం పార్టీ స్టాండ్ ఎప్పుడు ఒకటే. తెలుగుదేశం పార్టీ ఢిల్లీకి వ్యతిరేకంగా. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు? భారతీయ టీడీపీ ఎందుకు మాట్లాడలేదు? సతీష్ గారు, ధర్మ పోరాట దీక్షలు వీళ్ళు చేశారా? వీళ్ళు చేశారా ధర్మ పోరాట దీక్షలు? ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మంత్రులు విత్డ్రా చేసుకుని తెలుగుదేశం కాదా? అరే రైల్వే జోన్ మీరు మాట్లాడాల్సింది. చూద్దాం. రైట్ థ్యాంక్ యూ బొలిశెట్టి సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ శిల్పా రవిచంద్ర రెడ్డి గారు, థ్యాంక్ యూ తెలకపల్లి రావు గారు, సమయం అయిపోయింది. థ్యాంక్ యూ భానుప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ జవహర్ గారు. ఓవరాల్గా నిన్న పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన ఖచ్చితంగా ఒకటై ఓడిస్తామంటున్నారు, వ్యతిరేక ఓటును చేల్చనివ్వబోను అంటున్నారు. ఖచ్చితంగా ఇది ఒక రకంగా పొత్తులకు సంబంధించి రాబోతున్న రాజకీయ వ్యూహానికి సంబంధించి ఒక స్పష్టమైన క్లారిటీ అన్న ఒక చర్చ చాలా బలంగా సాగుతోంది. అలాగే బీజేపీకి రోడ్ మ్యాప్ అడిగిన నేపథ్యంలో బీజేపీ రోడ్ మ్యాప్ ఎలా ఇవ్వబోతోంది? మరి బీజేపీ రోడ్ మ్యాప్ మీద జనసేన ఆధారపడి ఉందా? అటు బీజేపీకి వైసీపీకి సత్సంబంధాలు బాగానే ఉన్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితుల్లో ఒక బీజేపీ జనసేన కలిసి రాజకీయాలు చేస్తే రేపొద్దున ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉంటుందా? రానున్న రోజులు ఈ పెర్మిటేషన్ కాంబినేషన్స్ అన్నిటికీ సమాధానం దొరకబోతుంది. ఒక రకంగా నిన్న పవన్ కళ్యాణ్ అయితే ఎన్నికల వాతావరణాన్ని హీట్ పెంచారని అనుకోవాలి. ఒకవైపు వైసీపీ కూడా ఎన్నికల హీట్ను పెంచుతోంది. ప్రధానంగా త్వరలో మంత్రివర్గ విస్తరణతో పాటు వైఎస్ఆర్ఎల్పీ కీలకమైన సమావేశం కూడా జరగబోతుంది. ఖచ్చితంగా ఒక ఎన్నికల ట్రెండ్ అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది అనేది పిక్చర్ అయితే ఒకటి కనిపిస్తోంది. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.